హాయ్ అండి. నమస్తే. నేను మీ హలజ. మీ ఫేస్‌లో గ్లో రావాలన్నా, బ్రైట్‌గా అవ్వాలన్నా ఈ ఫేస్ ప్యాక్‌ని ఒకసారి ట్రై చేయండి. ఇది వారానికి ఒకసారి యూజ్ చేసినా సరిపోతుందండి. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లో పసుపు తీసుకోవాలి. కస్తూరి పసుపు అంటాం గదా! అదొక స్పూన్ తీసుకోండి. దాంట్లోనే ఇలా శనగపిండిని ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దాంట్లోనే కర్డ్ గూడా ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకోవాలి. మీకు ఫేస్ మీద ట్యాన్ ఉన్నట్టయితే ఈ టమాటా రసం అనేది పిండుకోవాలి. ఒకవేళ మీకు ట్యాన్ అనేది లేకపోతే టమాటా రసం పిండుకోకుండా మిగతా వాటి వరకు కలుపుకోవాలి. ఇది సమ్మర్ కదా! ట్యాన్ ఉంటది కాబట్టి ఫేస్ మీద నేను టమాటా రసం కూడా పిండుకున్నాను. మొత్తాన్ని ఇలాగా పేస్ట్ లాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అవ్వాలి ఇలాగా. ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే ఐటమ్సే. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో వాడే శనగపిండి కానీ, పసుపు కానీ అన్నీ పట్టించినవే వాడుతున్నానండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్‌ని మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు ఫేస్ మొత్తాన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాకే దీన్ని అప్లై చేసుకోవాలి. ఫేస్ మొత్తము నెక్‌కి అప్లై చేసుకోండి. హ్యాండ్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి సమ్మర్‌లో బయట తిరుగుతూ ఉంటాం కదా! హ్యాండ్స్‌కి కూడా ట్యాన్ అనేది ఉంటుంది కదా! సో, హ్యాండ్స్‌కి కూడా వీటిని అప్లై చేసుకోవచ్చు. వారానికి ఒకసారి యూజ్ చేసినా సరిపోతుందండి. మీకు టైం ఉంటే 2 టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు వారానికి. ఇది యూజ్ చేశాక మీ స్కిన్ అనేది గ్లో అనేది వస్తుందండి. గ్లో అవుతుంది మీ స్కిన్ అనేది. మనము ఫేస్‌కి ఇట్లా అప్లై చేసే వాటితో పాటు మనం తీసుకునే ఫుడ్‌లో కూడా చేంజెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఫేస్ అనేది గ్లో వస్తుంది. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేశాక ఇది ఆరాలండి. ఆరిన తర్వాత ఫేస్ మొత్తాన్ని వాష్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా ఫేస్ మొత్తం వాష్ చేసుకున్నాక తేడా అనేది మీకే కనిపిస్తుంది కదా! ఇది చాలా ఫ్రెష్‌గా కూడా ఉంటుందండి ఇది అప్లై చేయడం వల్ల.